ఓం శ్రీ కమలాంబికాయై నమః. శ్రీ కమల వేదము అనే సీడీని త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. అయితే వేదము అనే పేరు ఎందుకు పెట్టామంటే, వేదము అనేది జ్ఞానం, అంతేకాదు జీవన సరళి కూడా, జీవన విధానం. అయితే అమ్మమ్మ గారితోటి మాతా కమలాంబికతో సహచర్యం చేసినటువంటి భక్తుల యొక్క జీవితాలని తలచి చూసినప్పుడు ఆవిడ జీవన విధానము, ఆవిడ ఏ రకంగా జీవించాలో భక్తులకు తెలియజేసిన విధానము, అంతేకాదు కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, యోగములన్నీ కూడా ఏ మార్గం ద్వారా అన్నా సరే ఆవిడ యొక్క ముక్తి మార్గంలోకి మనం వెళ్ళొచ్చు అనేది ఆవిడ ఒక సాధకురాలుగా మనకి ఆచరించి జీవితకాలం అంతా కూడా ఆవిడ మనకి ఆదర్శప్రాయులయ్యారు. వేదము అంటే మహర్షులు తపస్సు చేసి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా గ్రహించి వాటి నుంచి జ్ఞానాన్ని పొంది శబ్ద రూపంలో మనకి స్వర రాగాలతోటి మనకి వాటిని వెల్లడి చేశారు. వేదాలు 4, 5వ వేదాన్ని, మహాభారతాన్ని 5వ వేదంగా చెప్తూ ఉంటారు. అయితే ఈ శ్రీ కమల వేదం 6వ వేదం అవ్వాలి అనేది నా మనోసంకల్పం. అయితే అమ్మమ్మ గారు మరి శబ్ద రూపంలో చెప్పిన స్వరాలు అనే అంశాన్ని తీసుకోవడం వల్ల నేను శ్రీ కమల వేదము అనే పేరు పెట్టడం దీనికి జరిగింది. ఎందుకంటే అమ్మమ్మ గారు అనుభవాలు, జీవితంలో ఆవిడ శిష్యులతోటి ఆవిడ ఏం చెప్పారు, ఏ సందర్భంలో వాళ్ళ స్థితులను బట్టి, వాళ్ళ గుణాలని బట్టి, వాళ్ళకి ఏ అవస్థలో ఉన్నారో ఆ అవస్థలో నుంచి పై మెట్టు మీదకి తీసుకెళ్ళటానికి అమ్మమ్మ గారు చెప్పినటువంటి ఉపదేశాలు అని అనుకోవచ్చు, బోధలని అనుకోవచ్చు, వాటిని మనం వాటికి సాధనా మార్గాలని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క వేదం. దాన్ని మనం ప్రతి భక్తుడు కూడా దాన్ని వేదంగా స్వీకరించి ప్రతి అనుభవాన్ని కూడా మనం ఏదో భగవద్గీత పారాయణ చేసినట్టుగా పారాయణ చేయటం కాదు. ఈ కమల వేదాన్ని దాంట్లో ఆవిడ భక్తులతో చెప్పారని అంటున్నారు, కానీ భక్తులతోటి మమైకమైపోయారు ఆవిడకి భక్తులకి అక్కడ ఒక మానసిక అనుసంధానాన్ని మాత్రమే ఆవిడ చేశారు. ఎందుకంటే ఆవిడ యొక్క సూక్తి ఏమిటి, వక్రము లేని మనస్సే శ్రీచక్రం ఆవిడది. అందువల్ల ప్రతి ఒక్కరిని ఎక్కడెక్కడైతే వక్రముగా ఉన్న చక్రాలే ఆవిడ దగ్గరికి వస్తున్నాయి అన్నీ కూడా. అందుకని ఆ వక్రాలన్నింటినీ తీసి ప్రతి ఒక్క మనస్సుని ఆవిడ శ్రీచక్రంగా రూపొందింపచేసి ఆవిడలో ఐక్యం చేసుకుంటున్నారు. అదే శ్రీ కమలాంబిక ముక్తిధామం. ఆవిడ అటువంటి ముక్తిధామంలో ఇలా కొలువై ఉన్నారు. ఈ కమల వేదాన్ని ఎవరైతే దాన్ని వింటారో, రోజు ఎవరైతే దాన్ని వేదంగా భావించి దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేసి ఆ జ్ఞానాన్ని సముపార్జించుకుని ఆవిడలో లయం అవ్వడానికి ప్రయత్నిస్తారో తప్పకుండా వాళ్ళకి ఆవిడ ఆశీస్సులు ఎల్లవేళలా ప్రతి యుగంలోనూ మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, జీవుడు ఏ రూపంలో జన్మనెత్తినప్పటికీ కూడా ఆ జన్మలో కూడా ఈ వేదాన్ని కనుక మనం అలా దాన్ని అనుసరిస్తూ పోతూ ఉంటే తప్పనిసరిగా ఆ వేదాన్నే ఫాలో అవుతూ ఎప్పటికైనా కూడా మనం ఆవిడ మనసులో మనం ఐక్యమైపోతాం. ఆవిడ ఆత్మతోటి మన ఆత్మ కలిసిపోతుంది, ఆవిడ కలుపుకుంటారు అని చెప్పి ఈ సీడీ ద్వారా ఆవిడ వాగ్దానం చేస్తున్నారు. అందుకని మీరందరూ కూడా దీన్ని మామూలు సీడీలాగా వినకుండా అమ్మమ్మ గారి వేదం, మాతా కమలాంబిక వేదం అనుకుని దీన్ని స్తుతించడం కాదు, దీన్ని అనుసరించండి, ఆచరించండి. ప్రతి దాంట్లోనూ ఆవిడ చెప్పిన ప్రతి శబ్దంలోనూ ఉన్న జ్ఞానాన్ని గ్రహించండి. ఆ రకంగా ప్రతి వాక్యం కాదు,
ప్రతి లెటర్ని కూడా మీరు వేదం అనుకుని అనుసరించినట్టయితే తప్పకుండా మీ అందరికీ ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఆవిడ దగ్గరే మీరు ఉంటారు అనే విషయాన్ని ఆవిడే చాలామంది భక్తులకి కన్ఫర్మ్ చేశారు. ఇందులో నేను ఎక్స్ట్రాగా ఒక్క మాట కూడా చెప్పటం లేదు. ఆవిడ ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటల యొక్క సారాంశాన్ని నేను మీకు విన్నవిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సీడీని ఫాలో అప్ చేసి తప్పకుండా ఆవిడ యొక్క మనసుతోటి అనుసంధానం చేసి ఆవిడ ఆత్మలో కలవడానికి ఒక మోక్షాన్ని పొందడానికి మరి ఈ జన్మలకి ఆవిడతోటే సాహచర్యం చేసే అదృష్టాన్ని తప్పకుండా మీరు పొందుతారని, అలాంటి అనుగ్రహం ఆశీస్సులు మాతా కమలాంబిక మీ అందరికీ కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రత్నబాల.